నిబంధనలను గాలి కొదిలి మేమేం చేసినా మా ఇష్టం మమ్మల్ని అడిగేవారెవరూ లేరని స్థాయిలో మున్సిపాలిటీలో అధికారుల పనితీరు కనబడుతోంది. 30 వార్డుల నుంచి సేకరించిన చెత్తను బాంబులగడ్డలో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డ్లో డంపు చేయకుండా ఎక్కడ పడితే అక్కడ డంపు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఎక్కడ ఖాళీ ప్రదేశం కనబడితే అక్కడే డంపు చేస్తూ పరిసరాలను అపరిశుభ్రంగా మారుస్తున్నారు. మున్సిపల్ అధికారుల తీరుతో స్వచ్ఛమైన నీరు కూడా చెత్తను డంపు చేయడం వల్ల మురికిగా మారి పశువులకు చేపలకు ప్రమాదకరంగా మారుతోంది. అసలు భూపాలపల్లి మున్సిపాలిటీలో చెత్తను ఎక్కడ డంపు చేస్తున్నారు, అక్కడి పరిస్థితి ఎలా ఉందన్న మరింత సమాచారాన్ని మా ప్రతినిధి స్వాతి అందిస్తుంది. ఓవర్ టు యు స్వాతి. మున్సిపాలిటీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది కాబట్టి మరి ఈ 5 సంవత్సరాల్లో అధికారులు కానివ్వండి, ప్రజా ప్రతినిధులు కానివ్వండి, మరి పాలక వర్గం కానివ్వండి, మరి ప్రజలకు ఈ 5 సంవత్సరాల్లో పాలన ఏ విధంగా అందించిందో మరి ప్రజల వద్దకే వెళ్ళి తెలుసుకుందాం అని చెప్పి మేమైతే బయలుదేరడం జరిగింది. మరి మేము బయలుదేరిన క్రమంలో మార్గ మధ్యంలోనే మాకు ఒక సమస్య ఎదురైంది. మరి ఆ సమస్య ఏంటో మీకు కూడా చూపిస్తా రండి. ప్రస్తుతం మనమైతే వేషాలపల్లి జంగేడు చెరువు శిఖం దగ్గర అయితే ఉన్నాం. మీరు చూస్తున్నారు కదా, మున్సిపాలిటీ అధికారులు అయితే మున్సిపాలిటీ వాళ్ళు అయితే గుట్టలు గుట్టలుగా చెత్తలను పోయడం విధానం చూస్తుంటే ఇది ఒక డంపింగ్ యార్డ్ను తలపిస్తుంది. మరి మున్సిపాలిటీ అధికారులు అయితే మరి బాంబులగడ్డలో అయితే కొన్ని లక్షలు ఖర్చు పెట్టి మేమైతే అక్కడ డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసినామని అంటున్నారు. మరి ఇక్కడ చూసినట్లయితే దీన్ని ఏమంటారని చెప్పి ప్రజలైతే ప్రశ్నిస్తున్నారు. మీరు చూసినట్లయితే ఇప్పుడు ఈ డంపింగ్ యార్డ్ పక్కనే ఒక చెరువు ఉంది. ఈ చెరువును చూసినట్లయితే ఈ చెదరం కానివ్వండి ఆ చెరువులో విలీనమయ్యి ఆ నీరంతా కలుషితమయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే వీటిని ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడు గొర్రెలు అయితే వాటికి దాహం వేసి చెరువులో వాటర్ తాగడానికి వచ్చినాయి. అలాగే ఈ చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఉన్న జంతువులు కానివ్వండి, పశువులు కానివ్వండి, ఇప్పుడు మేకలు కూడా వాటర్ తాగడానికి కూడా వచ్చినాయి. అది ఈ డంపింగ్ యార్డ్ ఇక్కడ ఉండడం వల్ల ఆ పదార్థాలు అందులో కలుషితం అయితే ఈ పశువులు కానివ్వండి, ఇవి జంతువులు కానివ్వండి రోగాల బారిన పడే అవకాశాలు ఉన్నాయి. అలాగే కొమటికుంట చెరువును నమ్ముకొని కొంతమంది రైతులు పంటను సాగు చేసుకుంటున్నారు. కానీ నీరు కలుషితం కావడం వల్ల కలుషితం అయితే ఆ పంట చేసుకుంటున్న రైతులైతే ఆ పంట అయితే నష్టపోయే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి మీరు చూస్తున్నారు కదా, పక్కకే ఈ చెరువును ఆనుకొని పక్కకే గవర్నమెంట్ స్కూల్ ఉంది. చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఉన్న పిల్లలైతే ఇక్కడ చదువుకుంటున్నారు. మరి పిల్లలు చదువుకోవాలంటే ఒక ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. కానీ ఇక్కడ చూసినట్లయితే డంపింగ్ యార్డ్ ఉండడం వలన అలానే చెత్త చెదల నుంచి వెలువడిన వాసన వల్ల వాళ్ళకి రోగాల బారిన పడే అవకాశాలు కూడా ఉంది. కాబట్టి ఇక్కడ పిల్లలు కానివ్వండి, ఇక్కడ చెరువు వల్ల రైతులు కానివ్వండి, లేదా జంతువులు కానివ్వండి, వీళ్ళందరికీ నష్టమే జరుగుతుంది తప్ప లాభం అయితే జరుగుతలేదు. మరి ఇప్పుడు జంగేడ్ కౌన్సిలర్ కానివ్వండి, వేషాలపల్లి కౌన్సిలర్ కానివ్వండి, వాళ్ళ అవసరాల నిమిత్తం పరిసరాల నిమిత్తం ఈ రోడ్డు మార్గం గుండానే వెళ్తుంటారు. మరి అప్పుడైనా వీళ్ళకు కనబడలేదా? మరి కనబడినా కూడా నిర్లక్ష్యం చేస్తున్నారా? వాళ్ళకి తెలియదా? తెలిసినా కూడా వాళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పి ప్రజలైతే ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం అయితే మూసీ నదిని ప్రక్షాళన చేసి కలుషితంగా ఉన్న నీరును శుద్ధి చేస్తుంది. మరి అటువంటిది మంచిగా ఉన్న నీరును ఎందుకు కలుషితం చేస్తున్నారని చెప్పి ప్రజలైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి నేను ఇప్పటికైనా మేము ఆర్మీస్ తరఫున ప్రజల పక్షాన మేము ఒక్కటే చెప్తున్నాం, ఎమ్మెల్యే గారు మీకు చెప్తున్నాం, మీరు ఇప్పటికైనా దీనిపైన దృష్టి సారించి ఇక్కడ మున్సిపాలిటీ అధికారులపై వెంటనే చర్యలు తీసుకొని ఈ డంపింగ్ యార్డ్ను తొలగించనని చెప్పి మా ఆర్మీస్ తరఫున అలాగే ప్రజల తరఫున మేము చెప్తున్నాం. మనతో పాటు గొర్రెల కాపరి తాత ఉన్నారు. మరి ఆ తాతను అడిగి తెలుసుకుందాం. తాత చెప్పండి, ఇక్కడ డంపింగ్ యార్డ్ చెరువు పక్కనే ఉండడం వలన దీనివల్ల నష్టం ఏముంది చెప్పండి ఒకసారి. ఒడ్లు మేకలు చచ్చిపోతాయి కవర్లు తిని. ఇటు పోయినా ఇటు కవర్లే ఉన్నాయి, ఇటు సర్వ నీళ్ళ పోతా. అటు పోతే డబల్ బెడ్రూమ్లో అటు కవర్లే ఉన్నాయి, రోడ్ల పొంటి వారేస్తారు కవర్లు. ఆ కవర్లు తిని గొర్రెలు మేకలు చచ్చిపోతాయి. అవి ఏమన్నా 5-6 చచ్చిపోయినాయి వరకు. ఇక్కడ అంటే నీళ్లు తాగడానికి వచ్చి ఈ కవర్లు తింటాయి. ఈ కవర్లు మన పార్సల్ తెచ్చుకున్న కవర్లు ఇవి. ఆ వాసనకు, కారం వాసనకు, పప్పు వాసనకు అవి తింటాయి, తిని చనిపోతాయి. అసలు ఇది ఇలా చెప్పలేదా మీకు? అధికారులకు చెప్పలేదా దీన్ని తొలగించండి? ఎవరికి చెప్పినా కానీ ఎవరు పట్టించుకుంటలేదు. అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా వాళ్ళు పట్టించుకుంటలేరు. ఎవరు చెప్పినా కానీ డబల్ బెడ్రూమ్ లో అటు కవర్లే ఉన్నాయి, రోడ్డు పంట కూడా వాడతారు కవర్లు. ఎక్కడ చూసినా ఇలాంటి డంపింగ్ యార్డ్లు అయితే అక్కడక్కడ అయితే మున్సిపాలిటీ వాళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరించి అక్కడ పోస్తున్న చెత్తను అయితే పోస్తున్నారు. ఎక్కడెక్కడ పారబోతారు వెళ్తారు వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు. డంపింగ్ యార్డ్లు ఇక్కడ ఇప్పుడు డంపింగ్ యార్డ్ అయితే బాములగడ్డలో పెట్టిరని చెప్పారు కదా, మరి దీనికి మీరు ఏం చెప్తారు? ఇక్కడ
ఇక్కడ ఎక్కడైనా కవర్లు ఉన్నాయి కాబట్టి ఈ కవర్లో తినకుండా మరి అంటే మేమేం కాపులు కాస్తాం, ఏం కావాలి కాస్తాం మేము. అవి తింటేనే ఉన్నాయి, తినేవి తింటేనే ఉన్నాయి, వాటికి మందులు లేవు, ఏం లేవు. గవర్నమెంట్ దవాఖాన పోతే ఇక్కడ కవర్ తిన్నా అంటే వాళ్ళు మందులు ఇస్తలేరు. గవర్నమెంట్ హాస్పిటల్ మా దగ్గర రాలే మందులు, మేము తేలే మందులు అంటారు వాళ్ళు. దీనివల్ల మీకు నష్టమే ఉంది తప్ప లాభం అయితే ఏం లేదు. లాభం ఏం లేదు మాకు. మీరు ఏం చెప్తారు ఇప్పుడు అధికారులకు, ఏం చెప్తారు మీరు? మున్సిపాలిటీ కాబట్టి ఇప్పుడు ఈ చెత్త చెదారం తెచ్చి ఇక్కడ వారబోతారు కాబట్టి మాకు ఇప్పుడు ఎడిపోయినా కానీ చెత్త చెదారం ఉంది కాబట్టి ఈ కవర్లు తిరిగి గొర్రె జరిగిపోతున్నాయి. ఆ కవర్లు ఆడ పోతే ఎంపటి కాల పెట్టినట్టు ఈ చచ్చిపోయి ఈ కాల పెడతలేరు. అవి వాళ్ళ పీడ వాళ్ళు వాడుకుంటారు, వాళ్ళు వెళ్తారు. బండి రివర్స్ లేవ కొడతారు కదా, వెళ్తారు. మీరు చెప్పిన ఇక్కడ పోయకండి అని చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించి వెళ్ళిపోతున్నారు. ఏం చెప్తారు మరి ఇప్పుడు మీరు అధికారులకు, ఏం చెప్తారు ఇక్కడ నుంచి డంపింగ్ యార్డ్ని? ఇక్కడ పోయేదాన్ని చెప్తాం మేము. పోయేదాన్ని చెప్తే వాళ్ళు చెప్పరు, వీళ్ళు ఊకోరు. ఓట్లు వేసేటప్పుడు అయితే అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి వచ్చేస్తారు. అప్పుడు వస్తారు, ఏదైనా మీకు సౌకర్యాలు చేస్తామన్నారు కానీ ఏ సౌకర్యం లేదు మాకు. అప్పుడైతే మాట ఇస్తారు కానీ తర్వాత వాళ్ళు పదవిలోకి రావడంతో వాళ్ళు మొత్తం మర్చిపోతారు అన్నమాట. వెళ్తే వాళ్ళు చూసలేదు ముఖానైతే చూడరు, పిలిచినా కూడా పట్టించుకోరు. ఇటు వెళ్తే వాడు చూస్తారు, వాళ్ళు అటు వెళ్తే ఇటు చూస్తారు, మమ్మల్ని కానలేదు వాళ్ళు. చూసారు కదా, తాత చెప్పిన గురించి విన్నారు కదా. మరి అధికారులకు చెప్పినా కూడా వాళ్ళైతే అసలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్తున్నాడు తాత. అయితే ఆ నీళ్లు తాగడానికి వచ్చిన గొర్రెలైతే ఇక్కడ ఉన్న డంపింగ్ యార్డులు ఉన్న పదార్థాలు కవర్లు తిని అయితే కొన్ని గొర్రెలు కూడా, మేకలు కూడా చనిపోవడం జరిగిందని చెప్తున్నారు. ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరిస్తున్నారని చెప్తున్నారు తాత అయితే. మరి ఓట్ల కోసం మా దగ్గర అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి వస్తుంటారు, అది చేస్తామని చెప్తారు. ఓట్లు అయిపోయినాక, పదవి కాలం వచ్చినాక, పదవిలో చేరినాక అసలు వాళ్ళను కానని కూడా కానని చెప్తున్నారు తాత అయితే. మరి ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు? అక్కడ ఒక డంపింగ్ యార్డ్ అయితే, బాములగడ్డలో అయితే డంపింగ్ యార్డ్ ఉంది కదా, అక్కడ కొన్ని లక్షలు పెట్టి ఖర్చు పెట్టి ఆడైతే అధికారులు అయితే ఆడ పెట్టారు కదా. మరి అలాంటి టైంలో అలాంటి ఉన్నప్పుడు మరి ఈ చుట్టూ పరిసరాల ప్రాంతాల్లో కానివ్వండి, భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా ఇక్కడే కాదు, ఈ ఒక జంగేడు వేషాలపల్లి మధ్యలోనే కాదు, చుట్టూ పరిసర ప్రాంతాలనే కాదు, ఊర్లలో కూడా ఇలాంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇలాంటి డంపింగ్ యార్డ్లో మున్సిపాలిటీ అధికారులు అయితే, మున్సిపాలిటీ వాళ్ళు అయితే ఇలాంటి ఎక్కడ పడితే అక్కడనే చెత్తను పోస్తున్నారని చెప్పి ఆ తాత అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే అధికారులు చొరవ చూపి ఈ చెత్తను అయితే తరలించాలని చెప్పి అయితే తాత అయితే కోరుకుంటున్నాడు. వీడియో జర్నలిస్ట్ సత్యనారాయణతో స్వాతి, ఆర్బీ న్యూస్.